జూన్ 9వ తేదీన జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకనుగుణంగా ఎంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులకు మరియు హాల్ సూపరింటెండెంట్లకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసి, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ, టీజీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లతో పాటు పరీక్షలను చాలా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిన పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. మొత్తం 16 సెంటర్లలో 9672 మంది గ్రూప్ 1 పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. జేఎన్టీయు సుల్తాన్పూర్లో 13 సెంటర్లు, పటాన్చెరు మండలం పటేల్ గూడ ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాలలో 3 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిపార్ట్మెంట్ అధికారులు ముందు రోజు పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పరిశీలించి రిపోర్టులు సమర్పించాలని ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే తమ పరీక్ష కేంద్రాన్ని తెలుసుకోవాలని సూచించారు. జూన్ 1వ తేదీ నుండి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ను టీజీఎస్పీఎస్సీ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునని అన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని అన్నారు. ప్రతి సెంటర్లో ఉదయం 10 గంటలకు గేట్లు మూసివేయాలని అధికారులని ఆదేశించారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా తనిఖీ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి పరీక్షా హాలులో 360 డిగ్రీల వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రూంలో 24 మంది అభ్యర్థులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని, ఒక్కొక్క అభ్యర్థికి 1 మీటరు దూరం పాటించేలా చూడాలని అన్నారు. పరీక్షకు హాజరయ్యే వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్ష రాయడానికి ఏర్పాటు చేయాలని, టీజీఎస్పీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా డిజేబుల్ ఛాలెంజ్ అభ్యర్థి పరీక్షలు రాయడానికి ఇంటర్ అర్హత గల సహాయకుడిని నియమించుకోవచ్చునని తెలిపారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తెచ్చుకోవాలని తెలిపారు. హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించుకుని సొంత డిక్లరేషన్ రాసి ఇవ్వాలని సూచించారు. వెంట 3 పాస్పోర్ట్ ఫోటోలు తీసుకురావాలని తెలిపారు. విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్ సెంటర్లో తమ రక్త సంబంధీకులు పరీక్షకు హాజరైతే ముందుగా అధికారులకు తెలుపాలని ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులకు కూడా సెల్ ఫోన్లు అనుమతి లేదని అన్నారు. అభ్యర్థులకు ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్కు, సెల్ ఫోన్లకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజారాణి, ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ పౌల్, జేఎన్టీయు హైదరాబాద్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాఘవేందర్ రావు, జిల్లా అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, హాల్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. By the legislators and by any other staff. So they have to deposit somewhere outside and let them not carry the cell phones inside. So flying squad teams మీరు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మీతో పాటు సెల్ ఫోన్స్ తీసుకోవడం అటువంటివి చేయొద్దండి. మీతో పాటు ఎవరైనా స్టాఫ్ వచ్చినా కూడా వాళ్ళ సెల్ ఫోన్స్ అన్నీ కూడా బయటే వెహికల్స్లో పెట్టేసి వచ్చే విధంగా మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ are not allowed to carry any kind of cell phones or watches. Watches are not allowed, and calculators are not allowed, and other kind of loose sheets or lock sheets or purses, wallets, ivanni kuda they are not allowed. So candidates should come only with a pen and other items they are not supposed to carry. And frisking anedi chaala thorough ga cheyali. Sufficient frisking staff has to be ensured. Women candidates ki prati center lo kuda separate ga frisking arrangement cheyali. If separate ga hall gani etuvanti lekapothe at least oka tent vesi anna with curtains kept with female constables or female staff, the frisking arrangements have to be done. So prati center lo kuda ensure that both male and female students are properly thoroughly checked, and for women students separate arrangements are made for the purpose of frisking.
So when students start coming at 9 o'clock, so first proper test chesi once they enter, వాళ్ళ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ హ్యాస్ టు బి చెక్. సో ఇక్కడ ఉన్న ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా మనం జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. సో మీరు చెక్ చేయాల్సింది క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ చూడాలి. ఆ హాల్ టికెట్ లో ఉన్న ఫోటోగ్రాఫ్ ఆ క్యాండిడేట్ రెండు మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అండ్ క్యాండిడేట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ వన్ గవర్నమెంట్ ఐడి కార్డ్. ఆ ఐడెంటిఫికేషన్ కార్డు కూడా తీసుకొని రావాలి, లైక్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్,